నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు ప్లాన్ వర్కౌట్ అనుమానమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మొదలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారనే నినాదాన్ని ఎత్తుకున్నారు. మరి ముఖ్యంగా ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేశారనేది ఆయన ప్రధాన ఆరోపణ, నినాదం. ఈ నినాదం వెనుక బాబు ముందు చూపు ఉంది. ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీలు నెరవేర్చకపోవడానికి కూడా జగనే కారణంగా చూపాలనేది ఆయన వ్యూహం. రాష్ట్రానికి అడపాదడపా పరిశ్రమలు తీసుకొచ్చి చూడండి నేను ఎంతో మందికి ఉపాధి కల్పించానని చెప్పాలని అనుకుంటున్నారు. ఇదే సందర్భంలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి ఇదే రాష్ట్రాభివృద్ధిగా చూపాలనే ప్రయత్నాన్ని చూడొచ్చు. బహుశా ఇంతకంటే చేయడానికి చంద్రబాబు వద్ద మరో ఆలోచన లేనట్టుంది. అయితే చంద్రబాబు అనుకున్నట్టు రానున్న ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా అంటే అనుమానమే అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే సూపర్ 6 పేరుతో ప్రజల్లో విపరీతమైన ఆశని చంద్రబాబు పెంచారు. సమాజ అభివృద్ధి కంటే వ్యక్తిగతంగా తమకు ప్రభుత్వం ఏం చేసిందనే జనం చూసే కాలం ఇది. అయితే జగన్ వ్యక్తిగతంగా భారీ సంక్షేమ లబ్ధి కలిగించారు కదా, మరి దారుణంగా ఎందుకు ఓడించారనే ప్రశ్న వేయచ్చు. ఇది నిజమే. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో జగన్ కంటే రెట్టింపు లబ్ధి కలిగిస్తానని హామీ ఇవ్వడాన్ని మర్చిపోవద్దు. ఉదాహరణకు రైతులకు భరోసా కింద ఏడాదికి 20,000, అలాగే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇస్తామని హామీలు ఇచ్చారు. వీటి కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. కానీ టీడీపీ దాని అనుకూల మీడియా మాత్రం జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందనే సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లి తద్వారా రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఏకైక ఎజెండాతో ముందుకెళ్తోంది. ఇది రాజకీయ ఎజెండాగా మాత్రమే జనం చూస్తారు. వీటితో తమకేం సంబంధం అని జనం అనుకుంటారు. అందుకే చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ కావడం కష్టమే అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీడీపీకి మళ్ళీ అధికారం దక్కాలంటే సామాన్య ప్రజలకు చెప్పింది చేయడం ఒకటే పరిష్కారం. మిగిలినవేవి పని చేయవని గుర్తించుకుంటే మంచిది. కడప వైసీపీలో సమస్య జగన్కు. కడప వైసీపీలో సమస్య వైసీపీకి కంచుకోట లాంటి కడప నగరంలో ఆ పార్టీ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందుకే ఇడుపులపాయకు కడప కార్పొరేటర్లను ప్రత్యేకంగా పిలిపించుకుని జగన్ మాట్లాడారు. భవిష్యత్తు మనదే అని, కష్టాలు శాశ్వతం కాదని కార్పొరేటర్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీకి అడ్డాగా పేరు పొందిన కడపలో సంక్షోభం తలెత్తడం ఒక రకంగా జగన్కు రాజకీయంగా మంచిదే. రాజకీయంగా అత్యంత బలమైన కడపలో ఈ పరిస్థితిని జగన్ ఊహించి ఉండరు. 2024లో రాజకీయంగా జగన్ ఏ మాత్రం ఊహించనివి జరిగాయి. ముఖ్యంగా కడప నగరంలో వైసీపీ ఓడిపోవడం అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి బాగాలేదని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ పంచం చేరారు. జగన్కు మేల్కోవడానికి ఇదే సరైన సమయం. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారంటే సొంత గడ్డపైనే సరైన నాయకత్వం లేదని జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాలి. కడప మున్సిపల్ కార్పొరేషన్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు జగన్కు హెచ్చరిక. అలాగే ఆయన సమర్థతకు, నమ్మకానికి రాజకీయ పరీక్ష. బంధువుల పేరుతో అడ్డమైన వాళ్లకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే నేడు కడపలోనూ జిల్లా వ్యాప్తంగా శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. గెలుపోటములు శాశ్వతం కాదన్న సంగతి అందరికీ తెలుసు. అయితే మళ్ళీ గెలుస్తామన్న ధీమాను జగనే కల్పించాలి. ఇందుకోసం ఏం చేయాలో జగనే ఆలోచించాలి. కడపలోనూ అలాగే వైఎస్ఆర్ జిల్లాలోనూ వైసీపీకి బలమైన నాయకత్వ కొరతుంది. అందువల్లే కార్పొరేటర్లు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. అటువైపు వెళ్తున్నారని జగన్ సమావేశం కావడం ముఖ్యం కాదు. అసలు ఆ ఆలోచనే కలగకుండా జగన్ ఆయన నమ్మకంగా బాధ్యతలు అప్పగించిన వైసీపీ నాయకులు చర్యలు తీసుకుని ఉండాలి. ఆ పని చేయలేదని ఇప్పటికైనా జగన్కు తెలిసొస్తే మంచిదే. ప్రతి సంక్షోభాన్ని సానుకూలంగా మలుచుకోవడమే నాయకత్వ గొప్పదనం. జగన్ కూడా ఆ కోణంలో ఆలోచించి లోపాలని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసనమైంది. బీజేపీతో కేజ్రీ పొలిటికల్ గేమ్ క్రేజీ. త్వరలో ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోసం గట్టిగా ఢీకొంటున్నాయి.
ఆప్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా బీజేపీ ఈసారైనా దక్కించుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని పోరాడుతోంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తుండడం ఆసక్తికర పరిణామం. అయితే బీజేపీతో ఆప్ అధినేత కేజ్రీవాల్ పొలిటికల్ గేమ్ ఆడటంలో ఆరితేరారు. అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేసిన కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం తెలిసిందే. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనని కేజ్రీవాల్ ప్రతినబూనారు. తన స్థానంలో మంత్రిగా పనిచేస్తున్న అతిషిని నియమించి కేజ్రీవాల్ ఆశ్చర్యపరిచారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేజ్రీవాల్ బీజేపీతో క్రేజీ పొలిటికల్ గేమ్కు తెరలేపారు. త్వరలో ఢిల్లీ సీఎం అతిషిని ఏదో ఒక తప్పుడు కేసులో అరెస్ట్ చేస్తారని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తద్వారా బీజేపీని ఆత్మరక్షణలో పడేయాలనేది కేజ్రీవాల్ ఎత్తుగాడ. ఇటీవల సీఎం అతిషి సంజీవని యోజన, సమ్మాన్ యోజన పథకాలు ప్రవేశపెట్టడంతో కొందరు వణుకుతున్నారని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. అతిషికి మంచి పేరు వస్తుండటంతో ఆమెను జైలు వేయాలని అనుకుంటున్నారనేది ఆయన ఆరోపణ. అంతటితో కేజ్రీ ఆగలేదు. అంతకుముందే తమ పార్టీ కీలక నేతల ఇళ్లలో కేంద్ర సంస్థల సోదాలు జరగొచ్చని బీజేపీని పూర్తిగా ఇరకాటంలో పెట్టే గేమ్కు కేజ్రీ తెరలేపారు. కన్నడ ఉక్కు ముద్దు, విశాఖ ఉక్కు వద్దు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాబోతుందని అంటున్న నేపథ్యం ఉంది. అలా జరగకుండా కాపాడతామని చెబుతున్నా ఆ దిశగా అయితే అడుగులు వేగంగా పడుతున్నాయి. లేటెస్ట్గా చూస్తే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ని పక్కన పెట్టేసినట్లే అంటున్నారు. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి బాధ్యతలు స్వీకరించగానే విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చి అంతా మొత్తం చూశారు. అధికారులతో మీటింగ్లు పెట్టారు. ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడుతానని హామీ ఇచ్చారు. అయితే ఆయన మాట చెప్పి వెళ్లారు. నెలలు గడుస్తున్నాయి, కానీ ఉపశమనం కలిగించే విధంగా చర్యలైతే తీసుకోవడం లేదు. ఇప్పుడు మరో వార్త, కర్ణాటకలో స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక ప్యాకేజీని రిలీజ్ చేశారు. ఉక్కు మంత్రి సొంత రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థ విశ్వేశ్వరయ్య అండ్ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్కి కేంద్రం ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి స్వయంగా ప్రకటించడము విశేషం. కర్ణాటకలో జేడీఎస్కి 2 ఎంపీల బలం మాత్రమే ఉంది. అయినా కీలకమైన మంత్రిత్వ శాఖను అందుకున్నారు. తన సొంత రాష్ట్రానికి మేలైన నిర్ణయం జరిగేలా చూసుకున్నారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు. బీజేపీకి 3 ఉన్నారు. అయినా కూడా విశాఖ ఉక్కు కోసం ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు సాధించలేకపోతున్నారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కర్ణాటకలోని ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న ఉక్కు కార్మికులు 243 మంది మాత్రమే అంటున్నారు. అదే విశాఖ ఉక్కులో 20,000 మంది కార్మికులుగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అక్కడ 15,000 ఆర్థిక సాయం ఇస్తే విశాఖ ఉక్కుకు ఎన్ని వేల కోట్లు ఇవ్వాలో చెప్పాలని కూడా ఉక్కు ఉద్యమకారులు అంటున్నారు. విశాఖ ఉక్కు లాభాల బాటలు నడవాలంటే 18,000 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆ దిశగా రాజకీయ ఒత్తిళ్లు కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నారని అంటున్నారు. ఏపీకి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు కూడా కేంద్రం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించి తగిన సాయం తెప్పించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారనే అంటున్నారు. విశాఖ ఉక్కులో ప్రైవేటీకరణ పర్వం మరింత వేగంగా సాగుతోంది. లేటెస్ట్గా అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం చూస్తే ఆశలు వదులుకోవాల్సిందే అని అంటున్నారు. ఫ్యాన్స్ను పలకరించడమే కష్టమవుతుంది. రాను రాను హీరోలు సాఫ్ట్ టార్గెట్లుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఫ్యాన్స్ చెప్పారనో, ఫ్యాన్స్ కష్టంలో ఉన్నారనో, ఫోన్లోనో పర్సనల్గానో పలకరించి తాను ఉన్నా చూసుకుంటా అని చెప్పడమే పాపంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆ మాట పట్టుకుని మాటిచ్చారు కానీ ఏమీ చేయలేదు అని యాగి చేయడం మొదలు పెడితే, దాన్ని పట్టుకుని మీడియా కథనాలు వండడం ప్రారంభిస్తే ఇక పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేవరా సినిమా ముందు ఎన్టీఆర్ ఓ అభిమానిని ఫోన్లో పలకరించి భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ మాట మేరకు ఫ్యాన్స్ అంతా కలిసి దాదాపు 10 నుంచి 12 లక్షలు సేకరించి అందించారు. అదే పేషెంట్కు తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 40 లక్షలు, ఆరోగ్యశ్రీ వల్ల దాదాపు 10 లక్షలు సమకూరాయి. కానీ ఇంకా ఎన్టీఆర్ సాయం చేయలేదు అనడంతో మొత్తం మీడియా అటెన్షన్ అటు తిరిగింది. దాంతో ఎన్టీఆర్ తరపున అభిమానులు వెళ్ళి వ్యవహారం ఏంటో కనుక్కోవాల్సి వచ్చింది. తెలిసిందేంటంటే కొంతమేరకు పాత అప్పులు తీర్చుకున్నట్లు, కొంతమేరకు ఇంకా మిగులు ఉన్నట్లు, కానీ సకాలంలో ఆసుపత్రి బిల్లులు కట్టి పేషెంట్ను బయటకు తీసుకురాకపోవడంతో మొత్తం బిల్లు 77 లక్షలకు కాస్త అటు ఇటుగా చేరిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ తరపున వెళ్ళి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి కొంత మొత్తం కట్టి సెటిల్ చేసి మందులు, వీల్ చైర్ కొని ఇచ్చి పేషెంట్ను ఇంటికి పంపించారు. ఈ మొత్తం ఉదంతంలో
ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చింది కాకుండా ఎన్టీఆర్ డబ్బు ఓ 9 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ డబ్బు ఖర్చు అన్నది పాయింట్ కాదు. ఫ్యాన్స్ కారణంగా ఇలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే హీరోలు ఇక నిర్లిప్తంగా మారిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు అవసరమైన వాళ్లకు సాయం అందడం కష్టమవుతుంది. ముగ్గురు మృతి వివాహేతర బంధమే కారణమా? కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన ఎస్ఐ ఆచూకీ ఈరోజు ఉదయం లభ్యమైంది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఎస్ఐ మృతదేహం లభించింది. ఇదే చెరువులో నిన్న మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు కూడా దొరికాయి. దీంతో ఈ కేసుకు సంబంధించి మృతదేహాలన్నీ దొరికినట్టయింది. ఇక తేలాల్సింది ఈ మృతి వెనుక కారణాలు మాత్రమే. కామారెడ్డి జిల్లా బీబీపేట్ ఎస్ఐగా పనిచేస్తున్నారు సాయి కుమార్. అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది శృతి. అక్కడే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు నిఖిల్. సాయి కుమార్కు పెళ్ళైంది, 2 పిల్లలు కూడా. శృతికి కూడా పెళ్ళైంది, కానీ ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని దూరంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మధ్య బంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరిని దగ్గర చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తన వంతు ప్రయత్నం చేసినట్టు అనుమానిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు కథ ఆ తర్వాత మొదలైంది. బిక్కనూరులో డ్యూటీ చేస్తున్న సాయి కుమార్కు బిక్కనూరు ట్రాన్స్ఫర్ అయింది. ఇదే టైంలో నిఖిల్కు శృతికి సాన్నిహిత్యం ఏర్పడినట్లు చెప్తారు. విషయం తెలిసిన సాయి కుమార్ గట్టిగా ప్రశ్నించడంతో వివాదం ముదిరినట్టు చెప్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ముగ్గురు చెరువుగడ్డ దగ్గర కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ముగ్గురు కలిసిన తర్వాత ఏమైంది? అంతా మూకమ్మడిగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఇవి ఆత్మహత్యలా హత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల పోస్టుమార్టం పూర్తయి మృతుల సెల్ ఫోన్ డేటా రికవరీ అయితే ఈ కేసును ఛేదించే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఇది వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.